తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరుణంలో రాజకీయ పార్టీలు పల్లె రాజకీయాలపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ బలపరిచే సర్పంచ్ అభ్యర్థులను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామాభివృద్ధికి ప్రత్యేకంగా 10 లక్షల రూపాయలు ప్రోత్సాహక నిధులు ఇస్తానని ప్రకటించారు. తాను ఒక్కసారి మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదని, ఈ నిధులను కేంద్రం తరపున అందిస్తానని స్పష్టం చేశారు. గ్రామాలకు నిధులు సమకూర్చేది, అభివృద్ధి చేసేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమే అని ఆయన తేల్చి చెప్పారు. కేంద్రం నిధుల కోసమే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ విషయాన్ని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు 5 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని విమర్శించారు. అంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నజరానాలు ప్రకటించి మోసం చేసిందని ఆరోపించారు. కాబట్టి ఆ రెండు పార్టీల మాయమాటలు నమ్మి మోసపోవద్దని, పొరపాటు చేస్తే 5 ఏళ్లు నరకయాతన తప్పదని ప్రజలను హెచ్చరించారు. ప్రజలను ఏకం చేసి గ్రామాభివృద్ధి వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించడానికి ప్రోత్సాహక నిధులను ప్రకటించాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. బండి సంజయ్ ఈ ప్రకటన చేయడానికి కొద్దిసేపటి ముందే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని రాణి కుముదిని గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ ప్రకటనతో రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ పోలింగ్ 3 దశల్లో జరగనుంది. మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11వ తేదీన ఉండగా, నవంబర్ 25 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబర్ 14వ తేదీన రెండో విడత పోలింగ్ ఉండగా, దీనికి నవంబర్ 30 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక చివరి దశ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 17వ తేదీన ఉండగా, డిసెంబర్ 3 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు ఈ ఎన్నికలు 3 విడతల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ప్రకటించారు. పల్లెల్లో తమ మద్దతుదారులను గెలిపించుకోవడానికి బీజేపీ చేస్తున్న బలమైన ప్రయత్నంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.